ఇందులో ఉన్న చేజెస్ కానీ ఆ షార్ట్స్ ఇప్పటికి కూడా చాలామంది ట్రై చేశారు. ఇప్పుడు చూస్తుంటే అంత రియలిస్టిక్గా ఇంకా రాలేదనిపిస్తుంది. నోబడీ కెన్ మ్యాచ్ దో షార్ట్స్, దట్ ఒరిజినాలిటీ కానీ అథెంటిసిటీ కానీ. ఎస్, ఇప్పుడు కూడా నేను అది చూసినప్పుడు తలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఉలుక్కుబడి లేగుస్తాను నిద్రలోంచి. నేను చేశాను, వై డిడ్ ఐ డూ దట్, పాపం ఆ పాపని అంత డేంజర్లో పెట్టామా అని. అండ్ బట్ ఇట్ వాజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ ఇట్ అగైన్, అండ్ దట్స్ వై అది ఇట్ లుక్స్ సో రియల్. ఆ నందికొండ వాగుల్లో అనేది జనరల్గా ఇప్పుడు సినిమాల్లో ఫ్యాన్స్కి వెర్రెక్కిచ్చే అంశాలు, అంటే ఒక హీరో పాత పాటలు పెట్టడం అనేది ఇట్ వాజ్ డన్ లాంగ్ బ్యాక్ ఇన్ శివ. దట్ ఈస్ లైక్ సార్ ఇక్కడ మీరు చెప్పిన దానికి ఒక చిన్న రిలేషన్, దాని ఎఫెక్ట్ ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద టేకింగ్, ఇట్ ఈస్ టు డూ ద కెమెరా, స్టడీ కెమెరా, అది కాదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం, అండ్ మేబీ ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఈవెన్ టుడే, వేర్ ద మెయిన్ క్యారెక్టర్, ద ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ శివ ఒక టెన్షన్తో పరిగెడుతున్నాడు. ఇప్పుడు హీరోలు టెన్షన్ చూపించడం అనేది మర్చిపోయారు. ఇట్ డజంట్ హ్యాపెన్ ఎనీవే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ షాట్లోనే స్లో మోషన్లో మొత్తం బద్దలు కొట్టే మ్యూజిక్తో వచ్చినప్పుడు ఏమైనా చేసేస్తాను అని ఒక టైటిల్ సాంగ్ పెట్టేసి హీరో అవనివ్వరు, ముందే హీరో వచ్చేస్తాడు. బికాస్ ఆఫ్ దట్ యూ డోంట్ గెట్ ఎంగేజ్ ఇన్ ద స్టోరీ. ఇక్కడ నాగార్జున ఎక్స్ప్రెషన్ అంత రియలిస్టిక్గా అంటే ఒక 5-6 వస్తే పారిపోయి ఆ పాపను కాపాడటానికి ఈ లుక్స్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ ఆఫ్ దట్ ద హీరోయిజం ఎలివేట్ అవుతుంది. దట్ ఈస్ వేర్ ద యాక్చువల్ ఫండమెంటల్ ఇష్యూస్. అది అనేది మీరు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరు చేయట్లేదు కాబట్టి యూ అగైన్ ఫెల్ట్ ద ఫ్రెష్నెస్ అవుతారు. సార్ నాగార్జున గారు. నాకు సార్ హాయ్. Hi, this is Prakyat from Gulte. Hi. So first of all, it looks great. The restoration looks great or fantastic? Looks great and fantastic both. Okay, thank you. So, what do you think is one unique point you have to point out that made Shiva trendsetter cult film? At that time in life, at that point in time, it was nenu anukunedi right time, right place. Everything, cinema needed change. And the new maverick came into town, and that is Ram Gopal Varma, with change and with a strong conviction. Cinemalu itla thiyachu, and strong conviction of sound, visuals, and this might be a very diplomatic answer. Sorry. అన్ని సినిమాలకి ఇది కుదరదు. సంథింగ్ హ్యాపెండ్ టు ఆల్ ఆఫ్ అస్. ఏదో పూనకం పట్టుకున్నట్టు అందరికీ, నాట్ జస్ట్ రామ్ గోపాల్ వర్మ ఆర్ మీ, ది రెస్ట్ ఆఫ్ ద క్రూ. అది చాలాసార్లు నేను ఆలోచించుకుని వై ఇట్ బికేమ్ అ కల్ట్ ఫిల్మ్. ఇట్ సంథింగ్ గ్రేట్, సంథింగ్ మ్యాజికల్ హ్యాపెండ్ ఎట్ దట్ టైమ్. సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంది నాగార్జున గారు, ఇక్కడ ఇందులో ఒక డైలాగ్ ఉంది, పెళ్ళెప్పుడు నన్ను చేసుకోమని కాదు. అమల గారి డైలాగ్ ఇది, గుర్తులేదు. సో 36 years తర్వాత చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇప్పుడే గుర్తులేదు. No, very, very nostalgic. సినిమా చూసినగానే అమల ఊళ్ళో లేదు. She was actually out of the country. I simply put a message, couldn't take my eyes off you. అండ్ అలాగే సార్ మొన్న బిగ్ బాస్లో మీ ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా, బిగ్ బాస్. Yes. యా, సో మళ్ళా ఆ సినిమా తాలూకు ఏమన్నా మెమరీస్? అంటే నన్ను రాము అప్పుడు యాక్చువల్ ఒరిజినల్ ఫిలింలో డాన్స్ చేయనివ్వలేదు, ఇలానే డాన్స్ చేద్దామని. సో ఆ పాటకి డాన్స్ చేశాను. ఫెంటాస్టిక్ మెమరీస్. సినిమా చూస్తున్నంతసేపు లెట్స్ నాట్ జస్ట్ టాక్ అబౌట్ బోత్ అమ్లా అండ్ మై సెల్ఫ్, బట్ మెమరీస్ ఆఫ్ కీస్ హై స్కూల్, మెమరీస్ ఆఫ్ సో మెనీ. ఇట్ వాజ్ జస్ట్ గుడ్ టైమ్స్. Every second, every hour, every day of Shiva shooting gani, our conversations gani, it was just fantastic. And I don't live in memories generally, but ee cinema chustunappudu anni gurtukochesi.
అండ్ Naksar, బాక్సింగ్ సీన్ వచ్చి So మీరు you told used AI completely for the audio registration, at least parts of it. So technical ga vaartunar AI ni. So how do you see AI developing into creative thing also in future? I mean, it's going to have a massive impact beyond anyone's imagination in every which way, both in audio and video. That's what my thing. Yeah. నాగార్జున గారు 36 years బ్యాక్ ఈ సినిమా చూసిన వెంటనే నాగేశ్వరరావు గారు ఏమన్నారు? ఫాదర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు సినిమా చూడగానే ఫస్ట్? నాన్నగారు సినిమా చూసినగానే కన్నా ద నెక్స్ట్ డే, నాట్ ద నెక్స్ట్ డే, ఒక 2 రోజుల తర్వాత నేను ఎంత క్లియర్గా నాకు అప్పటికి స్టిల్ లాట్ ఆఫ్ టాక్ వాజ్ కమింగ్. కామెడీ లేదు, ఇది లేదు, అది లేదు సినిమాలో, ఎంటర్టైన్మెంటు ఆడవాళ్ళకి నచ్చదు, రకరకాల టాక్స్ వస్తూనే ఉన్నాయి సినిమా బాగున్నా. సో ఆ టైంలో నాకు, మీకు పంజాగుట్ట తర్వాత దాటిన తర్వాత గ్రేవ్ యార్డ్ ఉంటుంది చూడండి, అక్కడ ఉందండి. ఆయన నాన్నగారిని, ఆయనే కారు తోలుతున్నారు, నేను పక్కన కూర్చున్నప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ రా, చాలా బాగా చేశావు, ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకే తెలీదు అని అన్నారు. ఆర్జీవి గారు ఇప్పుడు సినిమా తీస్తే, ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని పెట్టి తీస్తాం? Shiva is made for only one and only Nagarjuna. ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు, ఇంకో 36 years అయినా ఇంకెవరైనా నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాంట్ ఇమాజిన్. అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు? నాగ చైతన్య ఉన్నాడు, అఖిల్ ఉన్నాడు. నో, నాకు ఓన్లీ నాగార్జున. అంటే అప్పుడు శివ చూస్తుంటే సినిమాలో దరిదాపు హీరో. సారి నన్ను చూడండి సార్, మళ్ళీ మీరే చేస్తారే. శివ సినిమా చూస్తుంటే శివ సినిమాలో దాదాపు హీరో అని ఆ ఫ్రెండ్స్ కానీ 100 టీలు తాగిపించుంటారు. టీ 1/2 టీ చెప్పని. ఇప్పుడు చూసి చెప్తే వాట్కా ఓ పెగ్ బట్టరా, ఓ పెగ్ వాట్కా చెప్తారా? Sir, Nagarjun Garu, yes. I remember I was very young, of course, then 36 years back. My name is Rajeshwari. Hi. So, ఇప్పుడు అదే అంటున్నారు కదా, అప్పుడు మీరు అంటే I think RGV of course did a great job showing you well, but both of you are looking so gorgeous. And I'm reminded of all the fan following you've had, all my friends. Of course, my husband also is your fan, but all the girls were such big fans of yours. And I think it's amazing that the quality has been restored in such a beautiful way. Okay, questions, of course. Was there anything that was very challenging for you now that you looked at the film, you look back with fondness and said, okay, I did it? Anything that about the shooting of the film that you remember that was very challenging for you? నథింగ్ వాజ్ ఛాలెంజింగ్. ఇష్టపడి చేసాము సినిమా, ఛాలెంజ్ అనేదే లేదు సినిమాలో. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ ద ఫిలిం. It was a very, very beautiful experience. Maybe running through all those gullies, I don't know. No, I was amazed running through all the gullies, and I was amazed waiting for the rushes to come because we couldn't see it immediately. And I was amazed at the Steadicam guy following me. వాడు ఎప్పుడు పడిపోతాడా కింద అని ఒక భయం. ఆ స్టడీ క్యాంప్ ఫెలో 5-6 సార్లు అన్న కింద పడి ఉంటాడు పరిగెత్తా. So I was amazed. Everything was amazing, new experience for me. Absolutely. It looks still